హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు, అలాగే ఏలూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ కేసులో. ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయండి రాష్ట్రంలో. తలాతోకా లేని వ్యవహారాలు ఎన్నో నడుస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది అని మనమే ఆశ్చర్యపోయేలాగా ఉంటున్నాయి ఈ కూటమి ప్రభుత్వ చర్యలు. సునీల్ కారుమూరి నాకు చాలా క్లోజ్. నా తమ్ముడి లెక్కన. మేమిద్దరం కూడా ఎన్నో విషయాలు మేము చర్చించుకున్నాం. అండ్ ఆ అబ్బాయి వ్యక్తిగతంగా ఏంటన్నది నాకు తెలుసు. చాలా సౌమ్యుడు. అసలు చెప్పాలంటే ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరిని కూడా ఒక మాట అన్న చరిత్ర లేదు. చాలా హుందాగా రాజకీయాలు చేస్తున్నాడు. నెక్స్ట్ జనరేషన్‌లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి సునీల్‌లో. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సునీల్ అంటే మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే కష్టపడతాడు, తన పని తాను చేస్తాడు. పార్టీ కోసం, అక్కడ ఏలూరులో ప్రజల కోసం ఎప్పుడూ ముందుంటాడు అన్న మంచి పేరును సంపాదించుకున్నాడు పార్టీ వర్గాల్లో. అండ్ నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు 2 ఏళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారు. అండ్ ఇప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బాగా దగ్గరగా ఉన్న నాయకుల్లో ఒకరు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారో, లేకపోతే పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారో, పార్టీ కోసం తమ గొంతును వినిపిస్తున్నారో అటువంటి వాళ్ళను తొక్కాలి, అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఏకైక ఆ ఆలోచనతో ఎవరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదండి. సునీల్ కారుమూరిని అరెస్ట్ చేశారు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఎందుకు అనేది ఒకసారి ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. నాకు తెలిసిన విషయాలు మీరు బయట కూడా చూసే ఉంటారు. వారి కుటుంబ సభ్యులు నాకు అత్యంత ఆప్తులు. నేను లాస్ట్ టైం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నేను, మా మిత్రులు సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో నేను భోంచేసాను. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఆప్తులు. నాకు సునీల్ గురించి చాలా విషయాలు తెలుసు. అండ్ సునీల్ నడవడిక ఏంటి, సునీల్ ఎలా ఉంటాడన్నది కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకటండి, ఎందుకు అరెస్ట్ చేశారన్న దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి టెండర్లు పిలిచారు గత ప్రభుత్వం. అందులో సిగ్మా అనే కంపెనీ టెండర్‌లో ఆ కాంట్రాక్ట్ సాధించింది. వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. 2 వ్యక్తులకి. ఒకటి సుదర్శన్, ఇంకోటి ఇంకో కంపెనీ. ఆ సుదర్శన్ అనే కంపెనీ మళ్ళీ 2 జిల్లాలకో, 3 జిల్లాలకో ఒకరి తప్పున వాళ్ళు వేరే వాళ్ళకి పనులు అప్పజెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లిక్కర్ మనం ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు మధ్యలో వాళ్ళు ఆ సరుకుని అమ్మే ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరైనా కానీ సబ్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు గానీ, ఇంకొకరు గానీ, వాళ్ళు ఒక మొత్తాన్ని డిపాజిట్‌గా ఇవ్వాలి. ఎప్పుడు మీ కాంట్రాక్ట్ అయిపోతుందో అప్పుడు ఆ డిపాజిట్‌ని వెనక్కి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో, ఆ సుదర్శన్ అనే వ్యక్తి వాళ్ళు డిపాజిట్ చేయడానికి డబ్బులు అవసరమైతే, వారు కారుమూరి నాగేశ్వరరావు వారి కుటుంబానికి తెలిసిన వాళ్ళు. సో, వారేం చేశారు, సునీల్‌ని డబ్బులు కావాలి, నాకు సహాయం చేయండి అని అడిగితే, సునీల్ తన బ్యాంక్ అకౌంట్‌లో నుంచి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైట్ మనీ అండి. బ్యాంక్ అకౌంట్‌లో నుంచి వైట్ మనీని సుదర్శన్ వాళ్ళ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తే, ఆ సుదర్శన్ కంపెనీలో వాళ్ళు ఆ డబ్బుని డిపాజిట్ కోసం వాడుకొని, తరువాత రూ. 2 వడ్డీతో సహా మళ్ళీ వెనక్కి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎవరికి? సునీల్‌కి. అది కూడా వైట్. వీళ్ళు వైట్‌లో డబ్బిచ్చారు. వాళ్ళు వైట్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒకవేళ ఏదైనా మోసం చేయాలి, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆధారాలు ఉండకూడదు అంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లు చెయ్యరు. సో, ఈడీ వాళ్ళకి గానీ, లేకపోతే ఇక్కడ సిట్ అధికారులకు గానీ ఆధారం ఏంటంటే ఆ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. దాన్ని పట్టుకొని ఈడీ వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు.
ఇక్కడ ఎవరికీ తెలియని విషయం నేను చెప్తున్నానండి. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. ఈడీ వాళ్ళు సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడం జరిగింది. లంచ్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సునీల్ వాళ్ళ కుటుంబ సభ్యులు సమాధానం చెప్పడం జరిగింది. చిన్న చిన్న గోల్డ్ ఆభరణాలు కూడా ఇప్పుడు నల్ల పూసలు అవి ఉంటాయి కదండి, అవి కూడా వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఇవి అవసరం లేదని చెప్పారంట. ఇక్కడ మీడియాలోనే ఎక్కడో మనం చూస్తున్నాం 90 లక్షల వాచ్, ₹1,00,00,000 వాచ్, అది ఇది 175 కోట్ల స్కామ్ ఇదంతా. అవన్నీ కూడా మీడియా కల్పితాలు. ఈడీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా ఈడీ వాళ్ళు నిజాలు చెప్తారు. మీడియా వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళందరినీ చెడ్డగా చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని తప్పితే 2 వాచ్లు అంటండి. ఒక రోలెక్స్ వాచ్, నాకు తెలిసినంత వరకు ఆ వాచ్లు 10 లక్షలో 11 లక్షలో ఖరీదు చేస్తాయి. అండ్ ఈ సందర్భంగా ఏంటి అంత ఖరీదైన వాచ్లు అనే వాళ్ళకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నేను సునీల్ మాట్లాడుకునేటప్పుడు సునీల్ నాకు అసలు ఫస్ట్ ఈ వాచెస్ పైన పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మేము వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మా రూల్స్ ప్రకారం మేము ఎల్బో కింద ఏమీ ధరించడానికి వీల్లేదండి. ఇక్కడ చలి ప్రదేశమైనా మేము స్వెటర్ వేసుకొని కూడా ట్రీట్మెంట్స్ చేయడానికి వీల్లేదు. స్క్రబ్స్ అంటారు, మేము స్క్రబ్స్ వేసుకుంటాం, అది కూడా ఎల్బో పైకి ఉండాలి. సో ఒక వెడ్డింగ్ రింగ్ తప్ప ఇంకా ఏ ఆభరణాలు కానీ బ్రేస్లెట్లు కానీ వాచ్లు కానీ పెట్టుకోకూడదు. సో అలా మేము పెట్టుకోం కాబట్టి నేను ఎప్పుడో కానీ ఇంకా గుర్తొస్తే వాచ్ పెట్టుకుంటాను. ఇప్పుడు వాచ్ పెట్టుకున్నా నేను చేయాల్సింది ఏంటంటే నా వర్క్కి వెళ్ళిన తర్వాత నా లాకర్ రూమ్లో నేను అక్కడ సేఫ్గా పెడతాను. సో ఒక్కోసారి మర్చిపోతుంటాను. ఆఫ్కోర్స్ నా సొంత ప్రాక్టీస్ కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు. కానీ మళ్ళీ అక్కడ పెట్టొచ్చాము, మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టుకోలేము. అందుకు నేను మామూలుగా వర్క్ కూడా నేను వాచ్ తీసుకెళ్ళాను. ఆఫ్కోర్స్ ఒక యాపిల్ వాచ్ ఉంటుంది మనకు, స్టెప్స్ కోసము వాటి కోసం యాపిల్ వాచ్ పెట్టుకుంటాం, అంతే తప్పితే అది కూడా తీసేయాలి నేను వర్క్కి వెళ్ళిన తర్వాత. నాకు చాలాసార్లు ఈ రోలెక్స్ వాచ్ల గురించి చెప్పేవాడు. ఇది చాలామంది కూడా ఉపయోగపడుతుంది. అది డాక్టర్ గారు ఒక ఏదో మనము అంటే గొప్పల కోసమో లేకపోతే స్టేటస్ కోసం మాత్రమే కాదండి. రోలెక్స్ వాచెస్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవి ధరలు కూడా పెరుగుతాయి అని చెప్పేసి తను చెప్పాడు. కొని పెట్టుకుంటే ఇప్పుడు గోల్డ్ లాగా అండి, వాచెస్ కొని పెట్టుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ రోలెక్స్ వాచ్లు అనేవి రేట్లు పెరుగుతా పోతాయి. సో మనం ఒకటి వాడుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 లక్షలకు ఒక వాచ్ కొన్నారనుకోండి, ఒక 20 ఏళ్ళ తర్వాత దాన్ని అమ్మాలంటే అప్పుడు దాని విలువ 25 లక్షలు అట్లా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అయినా కానీ మనకు ఒక 15 నుంచి 20 లక్షలు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది మనం 20 ఏళ్ళు వాడిన తర్వాత కూడా రోలెక్స్కి అంత వాల్యూ ఉంటుంది. సో నాతో చాలా చెప్పేవాడు. నాతో చెప్పినప్పుడు నేను కూడా అంటే ఫస్ట్ టైం ఇట్లా వాచెస్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా కొనుక్కోవచ్చు అని తెలిసింది నాకు సునీల్ వల్లే. నాకు అంతకుముందు చెప్పాను కదండి, పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఆ అబ్బాయికి ఒకటి వాచెస్ అంటే ఇంట్రెస్ట్, రెండవది అతను ఏదో స్టేటస్ కోసమో దానికోసమో దీనికోసం కాదండి, ఆ కొని పెట్టుకుంటే వాటి ధరలు కూడా పెరుగుతాయి అనేది చాలామందికి, నాకే తెలియదు అని చెప్తున్నాను కదండి, చాలామందికి తెలియదు. ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేస్తారు అంతే తప్ప ₹1,00,00,000 వాచ్లు 2 కోట్ల వాచ్లు అన్నది పరమ అబద్ధం. అండ్ 175 కోట్లు అది ఇది అన్నది అది ఇంకా అబద్ధం. అసలు ఎలా ఆ మాటలు ఈ ఎల్లో మీడియా వాళ్ళు కానీ ఇంకొకరు మాట్లాడతారో ఆలోచిస్తేనే విచిత్రంగా అనిపిస్తుంది. ఒకటి, అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది వైట్ మనీ, రిటర్న్ వచ్చింది వైట్ మనీ, అదే ఆధారం. అండ్ ఆ రోజు అంటే శుక్రవారం రోజు అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసు వాళ్ళేమి ఇంటికి రాలేదు. సునీల్ ఫోన్ పోలీస్ స్టేషన్లో ఉండింది. అక్కడి నుంచి కబురు వచ్చింది, ఏదో ఫోన్ వెనక్కిస్తారనో లేకపోతే ఫోను లాక్ ఉంటుంది కదండి, అదేదో ఓపెన్ చేయాలనో లేకపోతే ఏవో డాక్యుమెంట్స్గా ఇంట్లో కూడా ఇచ్చేసి వస్తానని చెప్పేసి ఒక్కడే వెళ్ళాడు ఈడీ ఆఫీస్కి. ఎవరు మనుషులు వెళ్ళలేదు, అసలు అరెస్ట్ అవుతారన్న ఇది లేదు, ఎక్కడా ఒక డౌట్ కూడా లేదు. వెళ్ళాడు, వెళ్ళి వెంటనే వస్తాను కుటుంబ సభ్యులతో చెప్పి ఆ ఫోన్ ఇస్తారనుకుంటా, నా ఫోన్ నేను వెనక్కి తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నేను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పానండి. అసలు సునీలే షాక్ అయ్యాడు, కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఇప్పుడు ఒకటి, మనం ఏదైనా నిజంగా తప్పు చేసి అనుమానాలుండి అరెస్ట్ చేస్తారంటే కనీసం పారిపోవడానికైనా ట్రై చేస్తారు. ఇక్కడ సునీల్ అంతకు సునీలే ఈడీ ఆఫీస్కి వెళ్ళాడు రమ్మని చెప్తే. అంతకుముందు ఇంట్రాగేట్ చేశారు. ఇంతకుముందు మన లోకల్ సిట్ వాళ్ళు ఏదో కేసు వేస్తే ఇదే విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో జడ్జికి చెప్తే ఇంట్రీమ్ బెయిల్ కూడా ఇచ్చారు. అందులో ఏముంది, ఎక్కడ కూడా తప్పు కనిపించట్లేదు అని. కేవలం
జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్, అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ ఆల్సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సాయి కృష్ణది పెద్ద ఇష్యూ అవుతుంది, డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో అరెస్ట్ చేసింది తప్పితే ఎక్కడ కూడా తప్పు చేశారన్న ఇది లేదు. ఇక్కడ మీకు ఇంకొక గమ్మత్తైన విషయం కూడా చెప్తానండి. ఆ సుదర్శన్ కంపెనీనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, విక్కీ వాళ్ళకు తెలిసిన వాళ్ళే క్లోజ్. అందులో ఒకడు తరువాత వాళ్ళకు ఏదో మనస్పర్ధలో ఏదో వచ్చి వాళ్ళు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి ఒప్పందించి ఈ ఇన్ఫర్మేషను తెలుగుదేశం వాళ్ళకు చెప్పడం జరిగింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ డబ్బు ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, వాళ్ళు మళ్ళీ రిటర్న్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సునీల్ది ఒక్కడిదే తప్పెట్లా అవుతుంది? డబ్బు తీసుకున్న వాడిది కూడా తప్పవ్వాలి కదా, వాడిని కూడా ఇంట్రాగేట్ చేయాలి కదా, వాడిపైన కూడా కేసు ఉండాలి కదా. అటుపక్క ఆ సుదర్శన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళపైన ఎవరిపైన కేసులు లేవు అండ్ వాళ్ళ అరెస్టులు లేవు. యాక్చువల్గా ఒకవేళ తప్పు చేస్తే వీళ్ళు ఓన్లీ డబ్బులు ఇచ్చారు, ఏది డిపాజిట్ కోసం డబ్బులు వెనక్కి ఇచ్చారు, వాళ్ళపైన కేసులు ఉండాలి కదండి. వాళ్ళపైన ఏం కేసులు లేవంట. నేను కనుక్కొని మాట్లాడుతున్నాను. వాళ్ళని ఇంట్రాగేట్ చేసింది లేదు, వాళ్ళపైన కేసులు వేసింది లేదు, కానీ సునీల్ కారుమూరి పైన కేసు, అరెస్టు. ఇప్పుడు సుదర్శన్ అనేవాడికి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు రిటర్న్ తిరిగి ఇచ్చారు. ఐటీ, జిఎస్టీ, ఆ పేపర్స్ అన్నీ కూడా అంటే ట్యాక్స్లు కట్టారు, ప్రాపర్గా ట్యాక్స్లు కట్టారు, అన్నీ డిస్క్లోజ్ చేశారు, ఎక్కడ కూడా దాచిపెట్టింది ఏం లేదు. కానీ డబ్బు తీసుకున్నవాడి పైన ఎటువంటి ఏది ఉండదంట, కేసు ఉండదంట, వాడిపైన అనుమానాలు ఉండవంట, వాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఇటుపక్క సునీల్ని అరెస్ట్ చేశారు. ఎలా ఉందంటే, దస్తగిరి దర్జాగా బయటికి తిరిగి పచ్చ మీడియాలో కూర్చొని కాఫీలు టీలు తాగుతూ వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు, దస్తగిరి సార్ మీరు ఎలా చంపారు సార్ అంటే, వాడు ప్రైవేట్ పార్ట్స్ మీద తన్ని చంపా అంటారు చూడండి. నేనే నరికా, చంపా, తన్నా అన్నవాడిని ఏమి అనరు. అసలు సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే అవినాష్ రెడ్డి గారినో బ్లేమ్ చేసినట్లు ఉంటుంది. అసలు సంబంధమే లేదు అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్కడ సంబంధం ఉంది? నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా ప్లాజిబిలిటీ ఉందంటాడు. మళ్ళీ నిక్కచ్చిగా నిబద్ధతతో మాట్లాడుతూ ఆధారం లేని మాట్లాడుకో. ఏం ఆధారాలు దొరికినాయి చెప్పు? ఇప్పటికి ఒకటి దొరికిందా? ఈ మీడియా ట్రయల్ జరుగుతుందండి. మీడియా ట్రయల్లో మొత్తం వాళ్ళే డిసైడ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది కూడా, సునీల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది కూడా మాకు ఆశ్చర్యం వేస్తుందండి. మా ఇంటికి వచ్చారు ఈడీ వాళ్ళు, వాళ్ళ ముందర 2 వాచ్లు అండ్ ఫోన్లు పెట్టాము, నల్ల పూసల దండ కూడా పెట్టామండి. వాళ్ళు లేదులేమ్మా ఇది పెట్టుకోండి అవసరం లేదని చెప్పారు. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ చేశారు, మేము మామిడి పళ్ళు కూడా కట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఎక్కడ కూడా వాళ్ళు ఆ రోజు మాతో మాట్లాడినప్పుడు ఫోన్లు తీసుకెళ్లారు, ఎక్కడ కూడా ఇది తప్పు జరిగిందని వాళ్ళు కూడా అనలేదు. మాకు అసలు ఆ అనుమానమే లేదు, ఇది సడన్గా ఇట్లా జరుగుతుందని మేము అసలు ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయరు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయరు, సునీల్ని అరెస్ట్ చేస్తారు. అంటే పిల్లల్ని అరెస్ట్ చేస్తే కుటుంబం మొత్తం బాధపడాలి, వాళ్ళు పెద్దవాళ్ళు ఇదవ్వాలి అన్న ఉద్దేశంతో. అసలు ఇప్పుడు వ్యాపారాలు ఎవరైనా చేస్తారండి, అండ్ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కానీ ఖరీదైన వాచ్లు కొంటున్నారు. ఇప్పుడు 10 లక్షలు వాచ్ కొనడం పెద్ద విషయం కాదు, లేకపోతే ఒక 20 లక్షలు వాచ్ కొనడం పెద్ద విషయం కాదు, ఎవరైనా కొంటారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి వాచ్లు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదండి, ఈ వాచ్ అదే నేను కూడా కొన్నాను. నేను ఒక 1 year బ్యాక్ కొన్నా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది, కొన్నాం. సో ఆ వాచ్లు కొనడానికి కూడా స్కాములు చేయాలన్నా? స్కాములు చేస్తే తప్ప వాచ్లు కొనరా? అండ్ ₹1 కోటి వాచ్, 2 కోట్ల వాచ్, 175 కోట్ల స్కాము, అది ఇది అన్నీ పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, ఏవైనా ఇప్పుడు ఒక్కొక్కరి పైన 100 కోట్లు 1000 కోట్లు అంటారు. నిన్ననే వ్యాన్పిక్ ఆస్తులు రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. మీరు అట్లా పట్టుకోవడానికి లేదు. అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారని వ్యాన్పిక్ అని నిమ్మగడ్డ గారి అది వాళ్ళు సెజ్జుల గురించి ఎంతో చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది, ఆస్తులను అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, రిలీజ్ చేయండి, అందులో ఏం లేదని. ఇంతకుముందు లేదండి ఈ కల్చర్. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కల్చర్ లేదు. అప్పుడు వేరే విధంగా ఉండింది. ఇంతగా కక్ష తీర్చుకుంటాం, కక్ష సాధింపు చర్య అని నా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి. మళ్ళీ మమ్మల్ని గుండా అంటాడు. ఏమంటాడు? తొక్కి నారదీస్తా,
స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటా, నేనేంటో చూపిస్తా, ఇంకా డైరెక్ట్ వాళ్ళు బహిరంగంగా మమ్మల్ని తిడుతున్నారు. మళ్ళీ మేము గుండాలము, మేము రౌడీలం అంటారు. ఎవరు గుండాయిజం చేసినారు, ఎవరు రౌడీజం చేసినారండి? ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇన్ని తట్టుకొని కూడా పార్టీ మీద అభిమానంతో, ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో కష్టపడి పనిచేస్తున్నారు కార్యకర్త. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంకా ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ, ఇంతగా టార్చర్ పెడుతూ, ఇంతగా ఇది చేస్తూ, అరెస్టులు చేస్తూ, మళ్ళా మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాము, మేము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇంకా ఇంతకంటే నాకు తెలిసి ఈ మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంతకంటే ఇంకా దారుణంగా ఇబ్బందులు పడిందండి. ఎన్నెన్ని ఇబ్బందులు, ఎన్నెన్ని అవమానాలు, నరికి చంపడాలు, కొట్టడాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తొడలపైన నాట్యం ఆడతారంటండి పోలీసు వాళ్ళు. చచ్చిపోయిన శివాలకు గప్పిన రగ్గు తెచ్చి ఇదో తీసుకో కప్పుకొని పడుకో అంటారంట. అమ్మ నా బూతులు ఏదైనా ప్రశ్న అడుగుతారంట, ప్రశ్నకు సమాధానం చెప్పే లోపల ఇంకా లకారాలు వాడుతూ అమ్మ నా బూతులు అంట. ఏమండి మనమంతా భారతదేశ పౌరులము, ఇంత కక్ష సాధింపు చర్యలా? వీళ్ళ ప్యాటర్న్ చూస్తే మీరు బాగా గమనించండి. తెలుగుదేశం వల్ల అజెండా ఏంటంటే ఏదో లిక్కర్లో ఏదో జరిగింది అన్నట్లు ఎలక్షన్స్ వరకు దీన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఒక 3-4 నెలలు సైలెంట్గా ఉంటారు. మళ్ళా ఉరుములు లేని, మెరుపులు లేని వర్షాలలాగా మళ్ళీ దడ అని మళ్ళీ ఒక 2-3 నెలలు హంగామా చేస్తారు. లిక్కర్ అని. మళ్ళీ 3 months సైలెంట్ అవుతారు. ఇప్పుడు ఎంతోమంది జైలుకు వచ్చారండి లిక్కర్ విషయంలో. ఏం సాధించినారు? ఏం పురోగతి సాధించినారు? ఫలానా దొరికింది అని చెప్పేసి ఏదైనా చెప్పినారా? వాళ్ళ మీడియా వండి వాడ్చేదే అబద్ధాలు, 100-99 అబద్ధాలు. కానీ వాళ్ళకి ఇంకా ఏం సాక్ష్యాలు దొరకలే. ఏం దొరుకుతాయండి? ఏం స్కామ్ జరిగింటే కదా. ఏం జరిగింది? ట్రాన్స్పోర్టేషన్కు వైట్లో డబ్బులు ఇచ్చి రిటర్న్లో వైట్లో డబ్బులు వస్తే 2 rupees ఇంట్రెస్ట్తో దాన్ని ఆధారం చేసుకొని స్కామ్ చేసినారు అంట. సరే, అవతల తీసుకున్నాడు వాడిపైన కేసు ఉందా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. వాడిపైన కేసు ఉందా? ఉండదు. వాడేందో అప్రూవర్ అంట. వాడు ఇంకా దస్తగిరి మాదిరి బయట తిరుగుతాడంట. ఏం అప్రూవరు? టెండర్ వేసింది వేరే వాళ్ళు, కాంట్రాక్ట్ పొందింది వేరే వాళ్ళు, సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ఈ సుదర్శన్కు డబ్బులు ఇచ్చారు వీళ్ళు డిపాజిట్ కోసం. ఇంకంతకంటే ఏం జరిగిందండి ఇక్కడ? నారా లోకేష్ గారు, మీకు ఒకటే చెప్తున్నానండి, మీరు కక్ష సాధించుకుంటూ కక్ష అర్థమవుతుందా రాజా? నన్ను చూస్తే ఒకడికి గుందుపోతు వస్తుంది, ఒకడు కాలు జారి పడతాడు, ఒకడికి నల్ల జుట్టు తెల్ల జుట్టు అవుతుంది, అర్థమవుతుందా రాజా అని ఆ ఒక రకమైన సైకిక్ ఫీలింగ్లో మీరు వెళ్ళిపోతున్నారు. అది చాలా ప్రమాదకరం. ఒకటి మీకు ప్రమాదకరం, సమాజానికి ప్రమాదకరం. ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష సాధింపు కోసం పోలీసులను వాడుకుంటూ లాకప్ డెత్తులు చేస్తూ, ఇష్టారీతిన కొడుతూ, రోడ్డుపైన వేసి కాళ్ళకేసి కొడుతూ, అమ్మనాబూతులు తిడుతూ, ఇంతకుముందు గూండాలు చేయాల్సిన పని ఇప్పుడు పోలీసుల చేత చేయించడం ఎంత సమంజసం? నారా లోకేష్ గారు ఆలోచించుకోండి. సునీల్ కార్మూర్కి ఏం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకోండి, అందరూ కూడా అమ్మ సునీల్ ఏదైనా తప్పు చేసే ఆస్కారం ఉంది అనుకుంటారు. ఈ లిక్కర్ స్కామ్ అని ఫస్ట్ నుంచి ఎన్ని అరెస్టులు చేశారు ఇప్పటికీ. మళ్ళీ నెక్స్ట్ 3 నెలలకు ఇంకొకటి, 6 నెలలకు ఇంకొకటి చేస్తూనే ఉంటారు. ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. వాళ్ళు ఎలక్షన్స్ వరకు దీన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో పెట్టాలి, బూచిగా చూపించాలి. సో దీన్ని బూచిగా చూపించి మేము ఎలక్షన్స్కి వెళ్తాము, మేము ఆడబిడ్డనిది ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, రైతు భరోసా ఇవ్వకపోయినా, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోయినా, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకపోయినా, పప్పు బెల్లల్లాగా మేము మా వాళ్ళకు భూములు అమ్ముకున్నా, పెట్రోల్ ధరలు తగ్గించకపోయినా, వాలంటీర్లను మళ్ళీ తీసుకొని రాకపోయినా, సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయకపోయినా, జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయకపోయినా, రాజధాని పేరుతో మేము డబ్బులు దుబ్బేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఈ లిక్కర్ అని చెప్పేసి, లేకపోతే గొడ్డలి అని చెప్పేసి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చెడ్డవాళ్ళగా చూపించి మేము పబ్బం గడుపుకుంటాం. అంటే జనాల్లో ఇంతకుముందు 1,00,00,000 కోట్లు అంటే జనాలు నమ్మారు, లేకపోతే ఏదో జరిగిందని అనుకున్నారు కదా. 1,00,00,000 కోట్లలో ₹1 అయినా తేలిందండి? ఇప్పటికి 17-18 ఏళ్ళు అవుతుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. ₹1 అన్నా అన్యాక్రాంతమైందని ఎక్కడైనా తెలిసిందే? అప్పుడు 1,00,00,000 కోట్లు, తర్వాత బాబాయ్ గొడ్డలి, ఇప్పుడు లిక్కర్ స్కాము, అక్కను గెంటేశారు, తల్లిని గెంటేశారని అదొక డైలాగు. అంటే వీటి ద్వారా ప్రజలకు ఏమీ చేయకపోయినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటారు కాబట్టి మాకు ఓటేస్తారన్న ఏకైక లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు. ప్రజలకు మంచి చేద్దాము, లేకపోతే అది ఇది లేదు.
ఏం చేస్తున్నావా నారా లోకేష్ అంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని శ్రీలంకకు పోయి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు, దుబాయ్కి పోయి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు, వరల్డ్ కప్ ఫైనల్ పోయి చూస్తాడు, అడిగితే మీకు కూడా టికెట్లు ఇస్తారు రండి అంటాడు, నేను సొంత డబ్బులతో పోయినా అంటాడు. ఇప్పటికి చూపిడు సొంత డబ్బులు ఏ అకౌంట్లోంచి కట్టినారు అన్నది ఇప్పటికీ చూపించరు. వైజాగ్లో చనిపోయిన వాళ్ళకు ₹1 ఇవ్వండి అయ్యా అంటే మీరేం అడుగుతారు, మీ సెమ్మం పోతుంది 25 లక్షలు. అది కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేయకపోయినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వస్తాయి, వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఒక్కటంటే ఒక మంచి పని జరుగుతుందండి రాష్ట్రంలో. సునీల్ కార్మూరి గారికి అలాగే కార్మూరి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబానికి మనందరి సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నిజమన్నది ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. తప్పు చేసింటే శిక్ష పడాలి, కానీ మాకు ఖచ్చితంగా 100కు 200% తెలుసు అక్కడ ఏ తప్పు జరగలేదని. విల్ వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా ఇటువంటి వాటికి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరన్నది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఎవరిని అడిగినా అదే చెప్తారు. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి అది.